Would you be the preacher? Would you be my? It's the done. I still got a lot of shit to learn. I'll admit. చిత్రపురి హిల్స్ అంటే ఇప్పటి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ. అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం సినిమా కార్మికుల కోసం ఈ 67.16 ఎకరాల కొండను ఇచ్చింది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిన చిత్రపురి హౌసింగ్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేయడానికి సరిపడా ఫండ్ లేదు. చాలా మంది సినిమా వాళ్ళ నిర్వహణ అంటే ఇల్లు సరిగ్గా కడతారా లేదా ఉంటుందని అన్నారు. తదుపరి ప్రభుత్వం దీన్ని హెరిటేజ్ రాక్ పార్క్ కి రాసిచ్చేసింది. దీంతో ఇది సినిమా కార్మికులదా, హెరిటేజ్ రాక్ పార్క్ వాళ్లదా అని హైకోర్టులో కేసు నడిచింది. భార్య 100 కోరికలను తీర్చడానికి ఒక భర్త ఉన్నట్లు వేలాది మంది సినీ కార్మికుల సొంతింటి కలను తీర్చడానికి నాగార్జున సాగర్ నుంచి చిల్లర కొట్టు పేరమ్మ గారి కొడుకు ఈ పేపర్ బాయ్ వచ్చాడు. బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సివి మోహన్ గారు హెరిటేజ్ రాక్ పార్క్ వాళ్లతో హైకోర్టులో కేసు గెలిచి తిరిగి చిత్రపురి హిల్స్ ని సినీ కార్మికుల సొంతం చేశారు. దాసనాండర్ పిలిచి నన్ను ట్రెజర్ చేసి కొమ్మ వెంకటేశ్వర ప్రెసిడెంట్ చేశారు. నేను ఆ కొమ్మ వెంకటేశ్వర అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతనికి ధైర్యం ఎక్కువ. అంటే ఇలాంటి ఒక సొసైటీ ముందుకు నడవాలంటే ముందు ధైర్యం కావాలి. ప్రతిదానికి భయపడితే ఒక్క అడుగు కూడా వేయలేము. అందుకు నాకు అతనిలో అది నచ్చింది. ఎవరికైనా యజ్ఞం చేసినా పూజలు చేసుకున్నా సొంతానికి చేసుకుంటారు. అది సొసైటీకి 10 మంది మేలుకి చేశాడు అతను. అప్పుడు కూడా నచ్చాడు నాకు. నేను అతను అడిగాను, మన ఢిల్లీ వెళ్ళి మన పురంధరేశ్వరిని కలిసి చేస్తానంటే వెంటనే వెళ్ళండి సార్ మీరు అన్నాడు. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అయింది.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ సృష్టించబడింది అంటే అది చుక్కారామయ్య శిష్యులతోనేనని సగర్వంగా చెప్పవచ్చు. ఆ విధంగా హైదరాబాదులో చిత్రపురి కాలనీ ఏర్పడింది అంటే అది కొమర వెంకటేష్ అతని కమిటీ సభ్యులతోనేనని సగర్వంగా చెప్పవచ్చు. చిత్రపురి అనే సంక్షోభాన్ని 2000 సంవత్సరంలో కౌగిలించుకుని కార్మికుల కష్టానికి కేవలం 5 సంవత్సరాల్లో రూపమిచ్చిన సినీ విజేత మీరు. చిత్రపురికి అలాట్ కాని టింబర్లేక్ రోడ్డును తీసుకొచ్చిన కార్యశీలి మీరు. అతనిలో స్పాట్ చేసి అతనిలో ఉన్న ముందుకెళ్లే తత్వాన్ని గుర్తించి అతను సపోర్ట్ చేసినందుకు ఇవాళ ఎల్ఐజీ కానీ ఈడబ్ల్యూసీ కానీ గృహప్రవేశం అవటం, 3 బెడ్రూమ్ అందరూ దాదాపు 720 మందిలో 700 మంది దాకా ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. అలాగే ఒక దాదాపు ఏడాది లోపు మొత్తం అక్కడ రో హౌసెస్ కానీ డూప్లెక్స్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ అన్ని ఇవ్వబోతున్నాం. చిత్రపురిలో గృహప్రవేశం చేసిన కుటుంబాలు మీరు సినీ కార్మికుల చీకటి పైన చిట్లిన వెలుగని, కళ కోసమే అన్నట్లు నువ్వు మా కోసమే అని గుండెల్లో పదిలంగా ఉంచుకోవలసిన వ్యక్తివని చెప్పుకోవడం ఇందుకు నిదర్శనం. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ సొసైటీ ప్రపంచంలోనే ఒక అరుదైన సొసైటీ ఇది. ఎందుకంటే కొన్ని వేల మంది సినిమా కుటుంబాలు ఒకే కుటుంబంలో ఒకే చోట జీవించడం అనేది ఒక అద్భుతమైన సందర్భం. ఇది కొన్ని వేల మంది కార్మికులకి వసతిని కల్పించే భాగంగా మీ కృషి ఎవరిని నొప్పించక తానవ్వక అందరికి తలలో నాలుకలాగా అందరికి ముందుండి నడిపిస్తూ ఇంట్లో అద్భుతమైన పాత్ర పోషిస్తున్న వెంకటేష్కి నిజంగా చాలా 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 అభినందనలు. అందరి మన్ననలు పొందుతూ ఈ సొసైటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరుకుంటున్నాను. చిత్రపురి కాలనీ డెవలప్మెంట్ చూసిన మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, మన మేస్త్రి దాసరి నారాయణరావుల ప్రశంసలందుకున్న తెలుగు సినిమా సుల్తాన్ మీరు. ప్రశ్నించేవాడు వ్యతిరేకి అనే భావనను పక్కన పెట్టి వారి ఆలోచన కూడా అవసరమని అక్కున చేర్చుకునే విశాల హృదయులు శ్రీ కొమర వెంకటేష్. కార్మికుల మధ్య ఉన్న కర్మవీరుడు, వారి సేవలో కామా ఫుల్ స్టాప్ తెలియని వ్యక్తి మీరు. ఆకాశమంత ఎత్తు ఎదిగిన అతి సామాన్యునికి అందుబాటులో ఉండే సినీ జననేత కొమర వెంకటేష్. క్రికెట్ గాడ్ సచిన్ అయితే జీవితాన్ని సినీ జనం కోసం పంచినవారు మీరు. సినీ కార్మికుల ప్రత్యక్ష దైవం మీరు. మనిషికి స్వచ్ఛమైన గాలి ఎంత అవసరమో స్వచ్ఛమైన నీరు కూడా అంతే అవసరమని కొమర ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛమైన లీటరు నీటిని కేవలం ₹1 అందిస్తూ ప్రజల పట్ల మీకున్న సేవాభావాన్ని చాటుకున్నారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన, చిత్రపురి అధ్యక్షుడైన, తెలుగు జూనియర్స్ అధ్యక్షుడిగా ఇంకా సేవలందిస్తూ మీ మూలాలను మరచిపోని మా మండేలా మీరు. నేను మీకు కనపడే వెంకటేష్. నా వెనుక చాలా మంది వీళ్ళందరూ కోఆపరేషన్, మా కమిటీ కోఆపరేషన్ మీ కోఆపరేషన్ చేసి ఈరోజు ఈ కాలనీ మనం LIBWS అని. ప్రపంచంలో నంబర్ 1 కోటీశ్వరుడు వారెన్ బఫెట్ ఒక పేపర్ బాయ్.
ఇండియన్ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు ఒక పేపర్ బాయ్. సినీ కార్మికుల సొంతింటి కలను తీర్చింది ఒక పేపర్ బాయ్. చిరంజీవి కొమర వెంకటేష్ నా ఓల్డ్ స్టూడెంట్. అతను హై స్కూల్లో చదివేటప్పటి నుంచే చక్కటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవాడు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 24 కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా ఉంటూ చక్కటి పేరు ప్రఖ్యాతులు పొందటం అతని గురువు గారిగా నేను చాలా గర్విస్తున్నాను. అంతేకాకుండా వారు ఇంకా ఎదిగి తెలంగాణ శాసనసభలో కొమర వెంకటేశ్ను నేను అంటూ గవర్నర్ గారి ముందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడాలని నేను ఆశిస్తున్నాను. వారికి నా ఆశీస్సులు అందిస్తున్నాను. చిత్రపురిలో సమాన హక్కులు, సమాన అవకాశం, సమాన భాగస్వామ్యం, గౌరవప్రదమైన జీవితాన్ని సినీ కార్మికులకు కల్పించారు మీరు. మీకు పాఠం చెప్పిన పంతులే కాదు, మేము కూడా రేపటి తెలంగాణ శాసనసభకు మీరు ప్రతినిధి కావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలతో మీ చిత్రపురి వాసులు.